ఇక రెండవ విషయానికి రాగలిగితే ప్రపంచంలో చాలా వాటి గురించి, పొదుపుల గురించి చెప్పడం జరిగింది, కానీ దేవుడు మాత్రం వీటన్నిటికంటే మరీ ప్రాముఖ్యమైనటువంటి వాటిని తెలియపరచడం జరిగింది. ఏంటా మరీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అని ఆలోచించగలిగితే, కాలాన్ని పొదుపు చేయాలి అని దేవుడు చెప్పాడు. రెండవదిగా మాటను పొదుపుగా వాడాలి. ఇవి రెండు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే మీరు గమనించగలిగితే కాలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ప్రపంచంలో బిచ్చగాడికైనా, బిల్గేట్స్ స్థాయిలో ఉన్నటువంటి శ్రీమంతుడికైనా, ఎటువంటి వారికైనా 24 గంటలే టైం. అందరికీ ఒకే టైం ఇచ్చినా కూడా అందరూ ఎందుకు ఒకేలా ఎదగట్లేదు? అందరూ ఒకే సమయాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏ మూలన ఎక్కడున్నటువంటి వారికైనా సరే ఆర్థిక అసమానతలు ఉంటాయేమో, సామాజిక అసమానతలు ఉంటాయేమో, రకరకాలైనటువంటి వర్ణ అసమానతలు ఉంటాయేమో, కానీ సమయ అసమానతలు ఏమీ ఉండవు. కానీ అందరికీ ఒకే టైం ఇచ్చినా అందరూ ఎందుకు దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నారు? ఎందుకు ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రాలేకపోతున్నారు అని ఆలోచించగలిగితే, సమయం విలువ చాలామందికి తెలియట్లేదు. అందుకే లోకంలో సమయం విలువ తెలియపరచడం కోసం టైమ్ ఈజ్ వాల్యుబుల్ దాన్ గోల్డ్ అన్నారు. సమయము స్వర్ణం కంటే గొప్పది అనేటటువంటి మాటలు కూడా చెప్పటం జరిగింది దేవుని పిల్లరా. మరి మనం ఎలా సమయాన్ని గుర్తిస్తున్నాం? చేతికి వాచి పెట్టుకున్నంత మాత్రం చేత, ఇంటిలో గోడకు గడియారం ఉన్నంత మాత్రం చేత మనం సమయం గుర్తించాము, తెలుసుకున్నాం, విలువ అనుకుంటే కుదరదు దేవుని పిల్లారా. చాలామంది భూమి మీదకి వచ్చినటువంటి వారు చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా? దేవుడిచ్చిన కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు తప్ప కాలంతో ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకే చచ్చిపోయిన వారిని ఉద్దేశించి, ఏమండి మీ ఆయన ఏమయ్యాడు అని అడిగితే, ఆయన కాలం చేశాడండి అంటారు. విన్నారా? ఆయన కాలం చేశాడట. ఏం చేశాడు? టైం అయిపోయింది. టైం పూర్తి చేసుకొని పోవటానికే ఇచ్చింది దేవుడు టైం. ఉన్న టైం పూర్తి చేసుకొని పోవటానికే చెప్పండి. ఇంతకుముందు ఒకసారి మనిషి జన్మ గురించి మాట్లాడుతూ, దేవుడు మనల్ని ప్రేమించి సూర్యుడిని ఇచ్చాడు, చంద్రుడిని ఇచ్చాడు, ఆహార పదార్థాలను ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అన్నింటినీ ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. మరి మనం ఎందుకోసం అని అడిగితే, ఇంకెందుకండి ఇవన్నీ అనుభవించడం కోసం అన్నాడట. అలాగా దేవుడు సమయాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దాన్ని వృధా చేసుకోవటానికి కాదు. ఇది ఒక్కసారి పోయిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. సినిమాల్లో రావచ్చేమో, అదేదో మిషన్లో కూర్చుంటే వెనక్కైనా పోవచ్చు, ముందుకైనా వెళ్ళొచ్చు అనేది అది సినిమాకి నైనా, నిజ జీవితానికి దానికి సంబంధమే లేదు. కాబట్టి సమయం విషయం దాన్ని గుర్తించటం చాలా ప్రాముఖ్యమైనది. నిజంగానండి, మనం సమయాన్ని వృధా చేసుకుంటూ చాలామంది, దానికి పెట్టి పేరేంటో తెలుసా? సమయం వృధా అవుతూ ఉన్నా దాన్ని టైం పాస్ అని పెడుతున్నారు. వేరుశనగ విత్తనాలు, ఇది ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఉన్నాయి కదండి, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తింటూ దానికి ఆ విత్తనాలకి పేరు ఉన్నాయండి. ఏంటట ఆ విత్తనాల పేరు? ఇటు టైం పాస్ విత్తనాలట. ఇంకొంతమంది వీధుల్లో చూస్తూ ఉంటాం, పల్లెటూరుల్లో మరి ముఖ్యంగా. ఏంటి ఆడతారంటే మేకలు, పులి, వైకుంఠపాలి చూసాం కదా, నిత్యంలో పాములు ఉంటాయి, ఇవి ఆడేవాళ్ళు, క్యారమ్ బోర్డులు ఆడేవాళ్ళు. ఏంటికమ్మా ఈ పని చేస్తున్నారంటే టైంపాస్కి అట. విన్నారా? టైంపాస్కి చేస్తున్నారట ఈ పనులు. సెలవు వచ్చింది కదా, ఈ మండు టెండర్లో ఈ క్రికెట్ ఏంటి, ఈ పరిస్థితులు, ఈ ఆటలు ఏంటి, టైంపాస్. అసలు టైము పాస్ అవుద్ది, అక్కడ పాస్ ఆన్ అయిపోతుంది. అంటే ఉన్న సమయం కాస్త వృధా అయిపోయింది, కానీ టైంపాస్ కాదు, టైం వేస్ట్. ఉన్నటువంటి టైంను వేస్ట్ చేస్తున్నాం, వేస్ట్గా అయిపోతున్నాం మనం. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కాలం విలువ చాలా ముఖ్యంగా గుర్తించాలి. ఒక ఆయన టైం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒక నిమిషం విలువ ఎవరికి అర్థమవుతుందో తెలుసా? ఒక నిమిషం విలువ ఎవరికి అర్థమవుతుందంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక నిమిషం ఆలస్యమైన లోపలికి అలో చేయమంటున్నారే, ఒక్క నిమిషం లేటుగా పోయాడు అనుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, అతనికి తెలుస్తుంది ఆ నిమిషం విలువ. ఒక సంవత్సరం విలువ ఎవరికి అర్థమవుతుంది తెలుసా? ఒక సంవత్సరం ఎవడైనా ఫెయిల్ అయినాడు అనుకోండి,
స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాటి ఆ సంవత్సరం విలువ అర్థమవుతుంది. ఒక నెల విలువ ఎవరికి అర్థమవుతుందో తెలుసండి? కొంతమంది పిల్లలు 8 నెలలకి పుడతారు. నెల తక్కువ వెధవా అని తిడుతూ ఉంటారు కొంతమంది, చూసారా? నెల తక్కువ వెధవా అని. అంటే 9 నెలలు అమ్మ కడుపులో పూర్తిగా ఉండకుండానే 8 నెలలకి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని నెల తక్కువ వాళ్ళు అంటారు. నిజంగా అలా పుట్టినందుకు చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటారండి వాళ్ళు. నిజంగా ఒక నెల విలువ ఎవరికి అర్థమవుతుంది అంటే నెల ముందు అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. మరి మనకెప్పుడు తెలుస్తుంది అని అంటే, ఇలాంటి సమస్యలు ఏవి తెలియకుండానే మనకు సమయం విలువ తెలియాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా విషయాలు రాయించడం జరిగింది. అదేమిటి అని అంటే కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను సమయం అయిందని తెలుసుకొని అలాగు చేయుడి అన్నాడు. చూడండి, ఏమంటే మీరు గమనించండి, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? కాలమును ఎరుగు. కాలమును ఎరగటం అంటే ఏంటనుకుంటున్నారు? కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో మనం ఏం చేయాలో తెలుసా? పోటీ పడాలి. చాలామందికి కాలం గురించి తెలియదండి. 2017 సంవత్సరం పూర్తయిపోయిందంటే 2018 క్యాలెండర్ పట్టుకొచ్చి గోడకు తగిలించాలనుకుంటాం. అంతే తప్ప జీవితంలో ఈ 2017 అయిపోయింది, ఇది మళ్ళీ తిరిగి రాదు అని తెలియదు. ఒక్కరోజుగా అనుకుంటారు చాలామంది, ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు అని. కాదండి, రోజే కాదు, క్షణంతో సహా ఏదీ తిరిగి రాదు. ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే ఏం చేయాలో తెలుసా? తెలుసుకోవలసిన సంగతులు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అని అంటే, మహానుభావుడు మహాజ్ఞాని సొలొమోను గారు మాట్లాడుతూ అంటాడు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ప్రారంభ వచనం నుండి, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్యం అనేటటువంటి టైం చూసారా? బాల్య దశ. ఆ దశ దేవుడు ఎందుకు ఇచ్చాడో చాలామందికి తెలియదండి. అసలు ఆదాము హవ్వలకు లేనటువంటి బాల్యం మానవులందరికీ ఎందుకు ప్రసాదించడం జరిగింది అంటే, మొక్కలోనే, ఆ పసి హృదయాల్లోనే ఏమీ వ్రాయబడిన నల్లబల్ల లాంటి ఆ హృదయాల మీద దైవికమైనటువంటి చింతనతో, దైవ భీతితో, పాప భీతితో, రానున్నటువంటి మహాలోకం పరలోకంతో, రక్షణకు పవిత్రతతో దేవుడిచ్చినప్పుడు, పుట్టినప్పుడు ఏ పవిత్రత మనం కలిగి ఉన్నామో అదే పవిత్రతతో జీవిస్తే ఎంత బాగుంటుందో అన్నటువంటి విషయం, ఆశ భవిష్యత్తు మీద మనం కలిగించాలి. దేవుడు అదే అన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను ఆ టైంలో నేర్పాలి. టైం దాటిందనుకోండి, అది మొక్కగానే ఉండదు. సమయం అయిపోయే కొద్దీ మొక్క కాస్త ఏమవుతుందో తెలుసా? మహావృక్షంగా మార్పు చెందుతుంది. ఆ టైంలో వంచటానికి ఎవరి తరము కాదు. అంటే టైం అనేది ఒక బాల్య దశ అనే టైము ఉంది నీకు. అలాగే యవ్వనప్రాయం ఉంది. యవ్వనప్రాయం గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యవ్వన కాలముల దేవుని కాడి మోయట మేలు. ఈ టైం ఉంది సరా, వయసులో ఉన్నటువంటి పరిస్థితి, అది దేవుని కాడి మోయాల్సినటువంటి తరుణం. ఈరోజు ఎవరిని మోస్తున్నాడు? వయసులో ఉండేవాడు మనోడు. ఈ కాలం ఏంటంటే ఇది అనుభవించే కాలమని, యవ్వన కాలం. దీన్ని మనం బాగా సాధ్యమైనంత వరకు ఎంజాయ్ చేయాలని లేడీని మోస్తున్నాడు ఉన్నాడు కదా. లేడీని మోస్తున్నాడు ఉన్నాడు. కంపల్సరిగా అసలు మగవాడంటే, వయసులో ఉన్న పిల్లవాడంటే ఈ మధ్యకాలంలో డెఫినేషన్లు ఏం మారాయి తెలుసా? గర్ల్ ఫ్రెండ్ లేనోడు కూడా మగవాడేనా? గర్ల్ ఫ్రెండ్ లేనోడు కూడా మగపిల్లడేనా? నువ్వేం మగవాడివిరా బాబు అనేవాళ్ళు ఉన్నారండి.
దేవుని కాడి మోయగలిగినటువంటి స్థితి కాలం అండి. ఆ కాలముని ఎరిగి నిద్ర మేలుకో. బాల్యం అనేది ఎందుకు ఇచ్చాడో ఆ కాలం, దాన్ని విలువ తెలుసుకొని నిద్ర మేలుకో. అలాగే వయసు, యవ్వనం అన్నది ఎందుకు ఇచ్చాడో దాని కాలముని ఎరిగి విలువ తెలుసుకొని బతకగలిగితేనండి భవిష్యత్తు బంగారం అయిపోతుంది. అలా కాకుండా దేవుని కాడి మోయకుండా ఏ లేడీనో మోస్తూ పోయావనుకో, నీ పాడిని ఇంకొకరు మోయాల్సి వస్తుంది. వయసులో ఉండగానే నీ పాడిని ఇంకొకరికి మోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి, కాలం అన్నది చాలా సంకుచితమైంది. అటువంటి టైంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, సమయాన్ని సద్వినియోగం చేసుకో అన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకున్న వాడే జ్ఞానండి. అసలు ఈ సమయం దేవుడు ఎందుకు ఇచ్చాడనే ఆలోచన ఎవరికైనా ఉందా చెప్పండి? అసలు టైం ఇచ్చినటువంటి దేవుడికే టైం లేదని చెప్పే రకాలం మనం. బ్రదర్, సంఘానికి రండి, పరిచర్యకి రండి, సేవకు రండి, దేవుడి పరిచర్యకు అందుబాటులో ఉండండి, సహకారులుగా ఉండండి. ఎందుకు బ్రదర్ మన రాలేకపోయారు సేవకు పరిచర్యకు అని అంటే ఏమంటా చెప్పండి? టైం లేదు బ్రదర్ అంటాడు. నీకు టైం ఇచ్చింది ఎవరు బ్రదర్? టైం లేదు బ్రదర్ అంటున్నా. టైం ఇచ్చినోడికి టైం కేటాయించలేకపోతున్నాం, అందుకే నీ టైం అయిపోతుంది. సమయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లరా. యేసు ప్రభు సమయం విలువ తెలిసినటువంటి వాళ్ళలో అద్వితీయుడు, అగ్రగణ్యుడు. ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఒక మంచి విషయం చూద్దాం బైబిల్ గ్రంథంలో. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. అంటే ఆయనకు టైం తెలిసిపోయింది. దేవుడి దగ్గరని వచ్చాను నేను అని అర్థమైపోయింది. ఆయన పుట్టిన టైము ఏంటో తెలుసా? దేవుని యొద్ద నుంచి వచ్చిన టైం ఈ భూమి మీదకి. చచ్చిపోయే సమయం ఎలాంటిదని చెప్తున్నాడంటే, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన టైము. అసలు ఈ టైంకు, పుట్టుకకు దేవుని యొద్ద నుంచి ఈ భూమి మీదకి ఆయన పని మీద వచ్చామన్న విషయం కానీ, లేదా చావు అనేది దగ్గర పడుతుంది, చావు తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని కానీ, ఇలాంటి టైములు గుర్తించిన వాళ్ళు చూసారా మీరు? టైం సెన్స్ అంటే ఇదండి. బాల్య దినముల్లోనే బోధకుల మధ్య కూర్చుండి యేసు ప్రభు వాళ్ళ మాటలు ఇట్టు వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ అప్పుడే ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉండి తండ్రి అయిన దేవుని పనిలో తనములకనైనటువంటి మహానుభావుడైన 12 ఏళ్ల ప్రాయములో అమ్మ నాన్నలకు 30 ఏళ్ల వయసు వరకు లోబడి జీవించిన తత్వం అయింది. అందుకే ఈరోజు లోక రక్షకుడిగా మారాడు. మనం ఎలా ఉన్నాం చెప్పండి, ఆలోచించండి. చాలా రకాలుగా ఇచ్చినటువంటి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఇటు సహోదరిమణులు కూడా, సహోదరులు కూడా దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో భయంకరంగా దేవుడిచ్చినటువంటి విలువైన సమయాన్ని నాశనం చేసేటటువంటి సాధనం వచ్చింది, సెల్ ఫోన్ అనేది. ఒకప్పుడు టీవీ తినేస్తూ ఉండింది విలువైనటువంటి సమయాన్ని. అటు తర్వాత కంప్యూటర్ వచ్చి దాన్ని ఆక్రమించింది. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ అనేది వచ్చి అందరినీ దేవుడిచ్చినటువంటి సమయాన్ని అంతటినీ, విలువైన దాన్ని అంతటినీ హరించి వేస్తుందండి. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉండకపోయినా తప్పనిసరిగా ఒక వ్యక్తికి ఒక మొబైల్ ఫోన్ మాత్రం గ్యారంటీగా ఉండాలి. అందులో బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి, జియో సిమ్మే ఉండాలి. ఎందుకంటే ఆ డేటా అంతా ఫ్రీగా వస్తుంది, దాన్ని బాగా చూడాలి. అసలు అయిపోతుంది డేటా అనుకుంటున్నారా? కాదు, నీ కోటా అయిపోతుంది బ్రదర్. దేవుడిచ్చిన జీవితకాలంలో సిస్టర్ నీ కోటా అయిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఏం చెప్పొస్తావు? ఆయన దగ్గర నిలబడినప్పుడు ఏం చెప్తావు? ఏం చేసి వచ్చావంటే, ఇచ్చావుగా ఒక ఆయుష్ కాలం, దాన్ని పూర్తి చేసుకొని వచ్చాను అని అంటావా? కాదండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. టైం ఇచ్చింది పని చేయటానికి. ఎప్పుడన్నా ఒక తాపీ మేస్త్రిని పిలిపించి, ఏమండి నేను 3 అంతస్తుల మేడ కట్టాలనుకుంటున్నాను అని అనగానే పనిని బట్టి, సార్ నాకు ఇంత టైం కావాలి అని అడుగుతాడు. ఎందుకయ్యా ఇంత టైం అంటే, 3 అంతస్తులు కట్టాలి కదా సార్ అంటాడు. టైం ఉన్నది ఎందుకో తెలుసా? టైంని వేస్ట్ చేసుకోవడానికి కాదు,
ఈ టైంలో అనవసరమైనటువంటి పనుల కోసం, పాపాల కోసం కాదు టైం ఉన్నది. దేవుని పిల్లరా, పని ఉంది. పని ఉన్నది కనుకనే టైం ఇచ్చాడు దేవుడు, మర్చిపోకూడదు. అందుకే మనం చూద్దాం ఏంటి ఆ పని అన్నది గమనించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చూడగలిగితే, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పను బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుని సంకల్పాన్ని, దేవుడికి కీర్తి కలుగజేయటానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం. కానీ చచ్చిపోయిన ప్రతి ఒక్కరూ ఏమని రాసుకుంటారు, వాళ్ళ విషయంలో ఏమని రాసుకుంటారు తెలుసా అండి? కీర్తిశేషులట. అంటే ఎవరికి మిగిల్చుకున్నాను ఆ కీర్తి? వాళ్ళకే. నీకు నువ్వు కీర్తిని ముగించుకోవటానికి కాదు ఈ భూమి మీదకి వచ్చింది. అమ్మ కడుపులో ఒక చక్కటి రూపం ఇచ్చి 9 నెలల కాలంలో నాన్ స్టాప్గా దేవుడు ఆపరేషన్ చేస్తూ, కంటికి రెప్పలా కాపాడుతూ భూమి మీదికి తీసుకొచ్చిన తర్వాత అమ్మ నిన్ను ముద్దాడింది. అంత మాత్రమే కాదు, ప్రతి క్షణం దేవుడు పట్టణాలను కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏదో ఒక క్షణంలో నా బిడ్డ నా విలువ గుర్తించకపోతుందా అని దేవుడి యొక్క ఆశ, ఆలోచన. దేవుని పిల్లలు, సమయం ఇచ్చిన దేవుడి కోసం ఆలోచించినటువంటి సమయం వృధా అయిపోతుందని మర్చిపోకూడదు. సమయాన్ని వృధా చేసుకోనకుండా సద్వినియోగం చేసుకోగలగాలంటే అది దేవుడి పనులు జరిగించడంలోనే సాధ్యమవుతుంది. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన స్వరూపం అన్నది జీవితకాలం అంతా కలిగి ఉండి, ప్రభు ఎలాగైతే దేవుడి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు సమస్తాన్ని ధారపోసి ఉన్నాడో, త్యాగం చేసి ఉన్నాడో, ఆదర్శప్రాయుడుగా నిలిచి ఉన్నాడో, అలా మనం ఎదగడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే సమయాన్ని మనం పొదుపు చేసిన వాళ్ళం అవుతాం. ఇక రెండవదిగా, చివరిదిగా లోకం చెప్పనటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మాటను పొదుపు చేసుకోవాలి అన్నది. ఏమండి, మాట పొదుపు ఏంటి? నోటు పొదుపు చూసాం కానీ మాట పొదుపు ఏంటి? ఆ మాట అన్నది పొదుపుగా వాడడం వలన చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మాటను పొదుపుగా వాడకపోవటం వలన చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయి. దేవుని పిల్లరా, అందుకే ఒక భక్తురాలు పాట రాస్తూ ఏమని రాసిందంటే, నాలుకను నగదుగా వాడాలట. నగదును వాడేటప్పుడు ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారే, ఒకవేళ అది దుబారా అయినా పర్లేదు, కానీ నాలుక దుబారా అయిందంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే విసిరిన రాయి, ఆడిన మాట తిరిగి తెచ్చుకోలేమట. ఒక్కసారి నోట నుంచి బయటకు వచ్చిందో అది బుల్లెట్ బయటకు వచ్చినట్టే పిస్తల్లోంచి. కాబట్టి మాట అన్నది పొదుపు చేయగలగాలి. దీనికి సంబంధించి కొన్ని విషయాలు దేవుడు రాయించడం జరిగింది. చాలా సందర్భాల్లో మనకు ఒక సందేహం కలగాలి. అదేంటంటే, దేవుడు చెవులు 2 పెట్టి ఎందుకు నాలుక ఒకదాన్నే పెట్టాడు? ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు 2 పెట్టి నాలుకను ఒకదాన్ని ఎందుకు పెట్టాడు అని అంటే, చూడండి దేవుడు చెప్తున్నాడు మంచి మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. నిజంగా ఈ ఒక్క వచనంలో ఉన్న మాటని మనిషి పాటిస్తే ఎన్ని ఫలాలు పొందుకుంటాడు, ఎంత ఆశీర్వాదకరంగా మాడతాడు, ఎంత నెమ్మదిగా ఉంటాడు, ఎంత నింపాదిగా ఉంటాడు, ఎంత సంతృప్తితో ఉంటాడో, ఎంత లాభంతో ఉంటాడో చెప్పక్కర్లేదండి. ఎందుకంటే దేవుడి మాట జీవపు ఊట. ఆ ఊటను ఆశ్రయించిన వాడి జీవితం సమృద్ధిగా, క్షేమదాయకంగా ఉంటుంది. ఆనాడు భక్తుడు అందుకే అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. ఇక్కడ గమనించగలిగితే 2 చెవులు ఎందుకున్నాయంటే ఎక్కువ వినాలటండి. అప్పుడప్పుడు చెప్పిన మాట వినకపోతే అమ్మ నాన్నలు అంటూ ఉంటారు, ఏమని చెప్పి
నా మాట వినరా. పెద్దలు ఎందుకు మాట విని ఎందుకు చెప్తుంటారంటే, మనం వినమండి. రెండు చెవులున్నా వినం. ఆ చెవులకు ఏమొచ్చిందనుకున్నారు? పౌలు గారు మాట్లాడుతూ అంటారు, జనులు దురద చెవులు కలిగిన వారై ఉన్నారట. చెవులకు దురదెక్కిందనుకోండి, దురద మాటలే అంటారు బాగా. మంచి మాటలు, బురద వదిలించే మాటలు, దురద వదిలించలే మాటలు వినరండి, రారు. అందుకే మీరు చూడండి, మాటకు ఒకసారి నవ్వించే సేవకుడి సభలు ఉన్నాయంటే తండోపతండాలుగా తరలొస్తారు. దానికంటే జబర్దస్త్ కామెడీ షోని చూస్తే సరిపోద్ది. ఆయన దగ్గరికి రావాల్సిన పనే ఉందండి. మా చెవుల తుప్పు వదిలించే సేవకుడు కావాలనే ఆలోచన దేవుని పిల్లారా, అంతే తప్ప ఈ పరిస్థితికి రాకూడదు. రెండు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? వినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని. మరి 1-4 ఎందుకు ఇచ్చాడు? మాట్లాడేటప్పుడు నిదానమా? అసలు ఇక్కడ మాట్లాడేటక్కడ దగ్గర నిదానంగా మాట్లాడారు అనుకోండి, వీడు వచ్చి సచ్చుదద్దమ్మా అనుకుంటారు లేదా? ప్రజలు అంతేనండి, ప్రజలకు అడ్డుపడలేము. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి, ఎంత స్వార్థపరుడు ఏంటి ఇతడు, చిచి అనుకుంటాడు. పొదుపుగా డబ్బు వాడుతున్నారు అనుకోండి, వట్టి పిసినారండి అనేవాళ్ళు ఉంటారు కదా. ముక్కుసూటిగా పోతూ మాట్లాడుతున్నారు అనుకోండి, ఎంత గర్విష్టండి అనేవాళ్ళు ఉంటారు. ప్రజలు ఎప్పుడు అంతేనండి. నోరన్నది నిదానంగా వాడేటటువంటి వాడిని చూస్తే పాపం అమాయకుడు, ఎప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎలా స్పందించాలనేది కూడా తెలియదు అనుకుంటారు. కాదండి, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? ఊరికే మాట్లాడకుండా ఉన్నా కూడా నువ్వు వివేకం అయిపోతావు అన్నాడు. ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ పని చేస్తాడట, తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ పని చేస్తాడటండి. అందుకే మాటలు ఎక్కువ మాట్లాడాలని కొందరు చూడండి, మాటలకే పరిమితం, అది చేతలు ఉండవు. కాబట్టి అందుకే అంటారు పెద్దలు, మాటలు కోటలు దాటుతాయట కానీ మనిషి గడప దాటదట. మాటలైతే కోటలు దాటుతాయి, మనిషి అయితే గడప కూడా దాటలేడట. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు దేవుని పిల్లారా. మాటల విషయంలో పొదుపు మనం పాటించాలి. మాట్లాడేటప్పుడు నిదానం ఉండాలి. ఆ నిదానం విషయంలో చెప్తూ ఉంటారు, 5 విషయాలు గుర్తుంచుకోవాలటండి. ఇదివరకు మీతో పంచుకోవటం జరిగింది. 5 విషయాలు గుర్తుంచుకోవాలట మాట్లాడేటప్పుడు. ఏమన్నా తెలుసా? అసలు ఎవరితో మనం ఈ మాట మాట్లాడుతున్నాం, ఎవరం మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంటి, రెండవది. మూడవది, ఈ మాట ఎక్కడ మాట్లాడుతున్నాం, ఈ మాట ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం. ఇన్ని ఆలోచించే మాటలు మాట్లాడని అనుకోండి, మన మాటలు చాలా తక్కువ అయిపోతాయి. అరే నోరు జారిపోయానే అంటూ బాధపడుతుండే వాళ్ళు ఉంటారు చూసారా. ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఈ మాట అన్న వాళ్ళే సమస్య అయిపోయిందని రకరకాలుగా బాధపడే వాళ్ళు ఉంటారు. దేవుని పిల్లలు తప్పు. బైబిల్లో దేవుడు మరికొన్ని విషయాలు చెప్పాడు, చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియద్దు. ఇదేంటిది? పలకడానికి హృదయానికి లింక్ ఏంటి? పలకడానికి ఏం కావాలి? నాలుకుంటే సరిపోతుంది. ఇక్కడేంటి దేవుడు? అదే లోకానికి దేవుడి మాటకున్న వ్యత్యాసం ఏంటంటే అదే దేవుని పిల్లారా. మనిషి నోట నుంచి మాట రావాలి అన్నా, చేతుల నుంచి స్పందనలు రావాలన్నా, కాళ్ళకు స్పందనలు, పనులు జరగాలన్నా, వాటికన్నిటికీ కేంద్ర స్థానం హృదయం. అందుకే నువ్వు అనాలోచనగా పలకటానికి ముందు నీ హృదయాన్ని ప్రేరేపించొద్దు. దేవుడి సన్నిధి దగ్గర అనాలోచనగా పలికే వాళ్ళు చాలామంది ఉంటారు. పలకటం అంటే ఇది పాట కూడా వస్తుంది, గుర్తుంచుకోండి. కొందరు పాటలు పాడేటప్పుడు ఎలాంటి పాటలు పాడతారంటే ఖచ్చితంగా భయం గొలిపించేటటువంటి పాటలే వాళ్ళు ధైర్యంగా పాడతారు. ఏంటి?
దేవా, నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికే అర్పితం. నిజంగా ఆ పాట పాడాలి అంటే ఎన్ని గట్స్ ఉండాలి? నిజంగా ప్రతి క్షణం ఆయన పనికి అంకితం చేస్తున్నాం మనం. ఒక్క క్షణం కూడా దేవుడి పనికి అంకితం చేయనుండోడు ఈ పాట పాడితే ఎలా ఉంటుంది? అనాలోచనగా పలకటం అంటే అదే. అర్థమవుతుందా? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్య అంటాడు. నిజమేనా? ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, అనాథగా మిగిలిన, ఆస్తులు పాస్తులే పోయినా, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలే ఉంటాం. అలాగే ఉంటామండి. చాలేవయ్యా అంటాం. అప్పుడు అన్నీ లేకుండా పోయామనుకోండి. అంటే మాట అనాలోచనగా పలకటం అంటే పాట అనాలోచనగా పాడటం. కొన్ని పాటలు పాడాలంటే ధైర్యం చాలదండి, ధైర్యం చాలదు. అలాగ ఉంటాయి కొన్ని పాటలు. దేవుని పిల్లారా, దేవుడి సన్నిధి దగ్గర కూడా ఇక్కడికి వచ్చినాం అన్నీ కౌంట్ అవుతాయని తెలీదు. ఇక్కడ వచ్చిన మాటలే కాదు, నోట నుండి వచ్చిన ఏ మాటకైనా లెక్క ఉంటుంది. ప్రభు చెప్పిన మాటది. మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటకు విమర్శ దినాన్న లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఎవడు తప్పించుకోవటానికి లేదు. నువ్వెన్ని మాటలు మాట్లాడావో, ఏ మాటలు మాట్లాడావో, ఆ మాటల వల్ల ఎంతమందికి గాయమైందో, సమస్య అయిందో, దేవుడి పరిచర్య దెబ్బతిందో, ఎవరి మనసులైనా కృంగజేయబడ్డాయో ఏంటో నీకు తెలియకపోవచ్చు. కానీ దేవుడికి సమస్తం తెలుస్తుంది. ఆయన మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు. మర్చిపోకూడదు దేవుని పిల్లారా. దేవుని సన్నిధిని అనాలోచితంగా పలకటానికి నీ హృదయాన్ని త్వరపడనీయొద్దు. తర్వాత నీ నోటిని కాచుకో. నోటిని కాచుకోవటమా? ఇంటిని కాచుకున్న వాళ్ళని చూసాం కదా. ఇంటిని కాయడానికి కాపలా కుక్కను పెట్టిన వాళ్ళు ఉంటారు, లేదంటే వాచ్మన్ను పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి, నోటిని కాచుకోవటానికి ఏమన్నా వాచ్మన్లు ఉన్నాయి మనకి? వెనకటి ఎవరో చెప్పేటట్ట, ఏదో లోకల్లో ఒకటి బబుల్ గమ్ ఉంది, మెంటో ప్లస్ ఏదో ఉందండి, నోటికి తాళం వేస్తుందట. ఒక చాక్లెట్ నోటికి తాళం వేసేటట్లయితే ఇంకేమన్నా ఉందా? అసలు బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? పక్షి, మృగ, జలచరములలో ప్రతి జాతి మానవ జాతి చేత సాధు చేయబడుతుంది, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు అని రాయబడిందండి. నాలుక సాధు అవ్వాలంటే అంత సులభం కాదు. అది నరం లేని నాలుక, ఎగిరెగిరి పడుతుంది, తాచుపాములో బుసగొడుతుంది. అందుకే కత్తి గాయం మానుతుందట, కానీ మాట గాయం మానదు అని అంటారు. జాగ్రత్త పడాలి. మాట ఎలా వస్తుందో అన్నటువంటి జాగ్రత్త మనలో ఉండాలి. దేవుని పిల్లరా, పొదుపు చేయాలి. మాట పొదుపు చేయాలి. 6వ వచనం చూద్దాం. 6వ వచనం, నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయద్దు. పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పద్దు. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుంటావు. పొరపాటు అయిపోయింది బాబు అనే పరిస్థితికి వెళ్ళకు. నాలుక స్లిప్ అయిన తర్వాత నాలుక ఖర్చుకోకు. దేవుడు చెప్పింది అదే. స్లిప్ కానీకుండా చూసుకొని ఆయన జాగ్రత్త పడు. ఎందుకంటే ఎవరైనా చూడండి, పొరపాటు మాట నాలుకతో మాట్లాడితే దెబ్బలేమో వీపుకు పడతాయి. తప్పు చేసింది ఎవరు అక్కడ? నాలుగు తప్పు చేస్తే వీపు కొట్టడం ఏంటి? వీపేంటి కర్మ? ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడితే ఒళ్ళంతా గుల్లవుతుంది. అందుకే అన్నాడు, నీ దేహానికే శిక్ష పడేంత నీ నాలుక వల్ల జరుగుతుంది. అందుకే నాలుక వీపుకు దెబ్బలు తేక అనేటటువంటి సామెత కూడా పుట్టుకొచ్చినాయి. చాలా జాగ్రత్త. ఈరోజు గొడవలు, సమస్యలు, యుద్ధాలు అవన్నీ దేనివల్ల జరుగుతుంది అనుకుంటున్నారు? ఈ నరం లేని
మరలా ఎంత సైలెంట్గా ఉన్నట్టుగా, చల్లగా ఉన్నట్టుగా ఉంటుందో. ఎందుకు అనుకుంటారంటే, దానిలో నుంచి వచ్చే అగ్నిని ఆర్పటం కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? నోటిలో కీప్ ఇన్ ఏ కూల్ అండ్ డార్క్ ప్లేస్ అంటారే, నోరంతా డార్క్ ప్లేస్, దాంట్లో లైటింగ్స్ ఏమి ఉండవు కదా, డార్క్ ప్లేస్ ఉంటుంది. ఎప్పుడు తడిలోనే పెట్టి ఉంటారు దాన్ని. ఎందుకు అనుకుంటున్నారు? ఫ్యాక్టరీల్లో పైపులకు చుట్టూ నీళ్ళు పంపిస్తారటండి. పైపు చుట్టూ ఫ్యాక్టరీ పైపులు ఆ భయంకరమైన కెమికల్స్ వెళుతున్నప్పుడు ఆ వేడిని తట్టుకోగలగాలంటే చుట్టూ నీళ్ళు ఉండాలట. అలాగా ఆ భయంకరమైన అగ్నితో కూడినటువంటి నాలుక యొక్క తాకిడిని తట్టుకోగలగటానికి దేవుడు ఎప్పుడు కూడా చల్లని ప్రదేశంలో నాలుకను పెట్టడం జరిగింది. దేవుని పిల్లరా, నాలుకను పొదుపుగా వాడగలుగుతున్నామని చెప్పండి. పొదుపుగా వాడడం అంటే గమనించండి, అసలు దేవుడి పనికే వాడకుండా ఉంటారు, దాన్ని పిసినారతనం అంటారు. అంటే పాట పాడడం అంటే పాట పాడడానికి ఆ నోరు రాదు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయటానికి ఆ నోరు రాదు, ప్రభు గురించి నాలో మాటలు చెప్పంటే దానికి నాకు తలాంతు లేదంటావు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఇది నాలుకను సద్వినియోగపరచకపోవటం. పొదుపు 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 అన్నాం కనుక దేవునికి ఇవ్వకుండా బిగబట్టారు. అది బిగపడతం అవుద్ది, స్వార్థం అవుతుంది. దేనికి వాడాలో దానికి వాడకుండా, దేనికి వాడకూడదు దానికి వాడుతూ ఉంటే అదే దుబారా. కాబట్టి దేవుడిచ్చినటువంటి రెక్కల కష్టంతో, ఆరోగ్యంతో సంపాదించినటువంటి దానికి విలువ రావాలి అంటే అది దేవుడి మహిమార్థమైన కార్యక్రమాలకి ఆ సంపాదనని వాడాలి. అలాగే దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఇచ్చిన దేవుడి మహిమ కోసం వాడడం జరగాలి. ఎంతో జీవితంలో పోగొట్టుకున్నటువంటి మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేశాడు తెలుసండి? 90వ కీర్తన 12వ వచనంలో, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు అని, మాకు జ్ఞాన హృదయం ఇవ్వు నాయనా అంటాడు. మనిషికి జ్ఞాన హృదయం ఎప్పుడు వస్తుందో తెలుసా? సమయం అయిపోతుంది, దేవుడిచ్చిన సమయం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు గనుక నేను కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దేవుడి పనిని తుదముట్టించాలి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. నన్ను ఈ భూమి మీదకి దేవుడు తెప్పించినటువంటి ఉద్దేశాన్ని నా జీవితంలో నేను సంపూర్ణంగా నెరవేర్చాలి. అప్పుడే ఈ జీవితానికి సార్థకత, ఈ సమయాన్ని పొదుపు చేసుకున్నట్టు అవుతుందన్న ఆలోచన మనకు ఉండాలి దేవుని పిల్లారా. అలాగే దేవుడిచ్చినటువంటి నాలుకను ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తమే ఆ రోజు మోషే వంటి ప్రవక్త విషయంలో ప్రవచించబడినట్టుగా ఆయన నోట దేవుడి మాట ఉంటుంది అన్నట్టు మన నోట ఏముందో చెప్పండి? మన నోట బూతులు ఉన్నాయి, మన నోట అసూయతో కూడినటువంటి మాటలున్నాయి, మన నోట అవమానంతో కూడినటువంటి మాటలున్నాయి, మన నోట లోకానికి సంబంధించిన, రాజకీయాలకు సంబంధించిన మాటలున్నాయి, మన నోట లోకంలో ఉన్నటువంటి సుఖాలకు సంబంధించిన మాటలున్నాయి తప్ప దేవుడి మహిమపరిచే మాటలు ఎన్నొస్తున్నాయి ఈ నోటి నుంచి. ఈ నోటికి ఏ రీతిగా అభ్యాసం చేసి ఉన్నాం చెప్పండి? నోటి మాటకు లెక్క ఉంది. కాబట్టి దీన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడగలగాలి. దేనికోసం వాడాలో తెలుసుకొని వాడగలిగితే తప్పకుండా పొదుపు, దేవుడు చెప్పినటువంటి పొదుపు మన జీవితంలో నెరవేరుతుంది. కనుక సమయాన్ని పొదుపు చేద్దాం, నోటి మాటను పొదుపు చేద్దాం, సంపాదనను పొదుపు చేద్దాం. అన్నీ దైవ మహిమార్థమై తప్పక సద్వినియోగం చేసుకొని దేవుడు ఒకానొక సమయాన్న మనం ఈ లోకయాత్ర ముగించబడిన తర్వాత ఆయన స్వీకరించే రీతిగా మలవబడాలని మనస్ఫూర్తిగా కోరుతూ సందేశాన్ని ముగిస్తున్నాను.